హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిల్పా వ్లాగ్స్. ఈరోజు చేసుకునే వంటకం వచ్చేసి స్నాక్స్ అండి. మేమైతే చికెన్ పకోడీని అయితే చేసుకోవాలనుకుంటున్నాము. మరి వర్షాకాలం దగ్గరికి రాబోతుంది, వెదర్ అయితే కూల్గా ఉంటుంది, ఎండలు అయితే వెళ్ళిపోతున్నాయి. సో వర్షానికి స్వాగతం పలుకుతూ మనం కూడా స్నాక్స్ బాగా ఈవినింగ్ టైంలో వర్షం పట్టప్పుడు వేడివేడిగా చేసుకొని తినాలనిపిస్తుంది. కాబట్టి మేమైతే పావు కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాము. ఆ పావు కేజీ చికెన్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని దాంట్లో చిన్న చిన్న పీసెస్ చేసుకొని వాటిని పక్కన పెట్టుకున్నాము. మరొక బౌల్లో పిడికెడు కార్న్ఫ్లవర్, అలాగే పిడికెడు బియ్య పిండిని తీసుకొని అందులో కారం, పసుపు, ఉప్పు, అలాగే వెల్లుల్లి పేస్ట్, మసాలాని అయితే మొత్తం వేసుకొని మిశ్రమంని మొత్తం కలుపుకున్నామండి. కొద్దిగా వాటర్ పోసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకోవడం జరిగింది. ఈ కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్న మిశ్రమంలో వచ్చేసి మన చికెన్ ముక్కల్ని చిన్న చిన్నగా మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కాబట్టి ఆ చిన్న చిన్న ముక్కలన్నింటినీ కూడా ఈ కలుపుకున్నటువంటి ఈ మిశ్రమంలో ఆ ముక్కల్ని మొత్తాన్ని కలిపి ఇంకా దాంట్లో మిక్స్ అయ్యే విధంగా ఆ ముక్కలకి ఆ ఫ్లేవర్ మొత్తం మనం కలుపుకున్నటువంటి ఆ మిశ్రమం అంతా ఆ ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని నానబెట్టుకోవడం జరిగింది. నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకున్నాము. ఆ కడాయిలో ఆయిల్ని పోసుకొని వేడిగా ఆయిల్ మరుగుతున్న ఆ వేడి ఆయిల్లో ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ కలుపుకున్న మిశ్రమంని మనం బజ్జీలలాగా ఒక్కొక్క పీస్ని అందులో నానబెట్టిన ఆ పీస్ని మొత్తాన్ని ఆ మిశ్రమంని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకొని ఆ ఆయిల్ మరిగిన తర్వాత ఇలా వేసుకున్న దాన్ని అవి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత రెడ్డిష్ కలర్కి వస్తున్నాయి అన్నమాట. రెడ్డిష్ కలర్కి వచ్చిన ఈ ముక్కలని, ఈ చికెన్ పకోడీ ముక్కలని అయితే మనం తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మొత్తానికైతే వర్షాకాలం వచ్చినప్పుడు ఈ చికెన్ పకోడీని అయితే ఆస్వాదించుకుంటూ తినొచ్చు. మొత్తానికైతే చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. సో చూసిరు కదా చికెన్ పకోడీ ఎలా ఉంది. సో మీరు ఈ శిల్పా వ్లాగ్స్ ఛానల్ని అయితే మేము కొత్తగా పెట్టడం జరిగింది. మీరందరూ మా శిల్పా వ్లాగ్స్ని అయితే షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చికెన్ పకోడీని అయితే చూసేశారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ పెట్టండి. చూడండి, నోరూరించే చికెన్ పకోడీ అయితే మొత్తానికి ఈరోజు మేము రెడీ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాగే మీరు కూడా ఈ ఛానల్ ద్వారా ఇంకా ఎన్నో రకాల వంటకాలను కూడా మేము చేసి చూపించడం జరుగుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని గంట సింబల్ని కొట్టండి.